నేటి వర్తమానాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఒంటిగా కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. అపోస్తలుల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకొని నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టి ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యధారాన్ని ముందుకు కొనసాగిద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీ పవిత్రమైన పాదాలు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ కూడా నాయన నీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మా దినములు పొడిగించి మరొక దినాన్ని ఇచ్చారు. ఈ దినమంతా కూడా నాయన మేము క్షేమంగా ఉండటకు మీ సహాయాన్ని, మీ సన్నిధిని, మీ తోడ్పాటును మా అందించారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు చెల్లించుకొనిచున్నాం. ఈ సాయంకాల సమయం మీ సన్నిధిలో మీ పాదాల చెంత మేమంతా ఇలాగన కూడుకొని మా కొరకు దాచి ఉంచిన లేఖనములను మేము ధ్యానించుకొని పోచుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. నాయన ప్రకటించబోనను నాయన నీ నోటి బూరగా వాడుకోమని ప్రార్థించి వేడుకుంటున్నాను. నాలో ఏ జ్ఞానము లేకపోయినప్పటికీ నాయన మీరు ఇచ్చు జ్ఞానము చొప్పున బోధించుటకు నిలబడి ఉండగా తగు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. కూడి వచ్చిన విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కావాల్సిన కోరికలన్నీ కూడా నాయన మీ చిత్తానుసారము తీర్చమని ప్రార్థిస్తున్నాం. రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని మరి ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. సో అపోస్తల కార్యముల గ్రంథము 24వ అధ్యాయము మనము 15వ వచనాన్ని చదువుకునే ముందుగా మనం బెన్యామీను గోత్రము చెప్పే గొప్ప సంగతి అని చెప్పి అన్ని గోత్రాలలో చివరి గోత్రమైన బెన్యామీను గోత్రములో మనము అపోస్తలుడైన పౌలు గారి మూడు మిషనరీ జర్నీల గురించి మాట్లాడుకోవడం జరిగింది. 3వ ప్రయాణము యెరూషలేములో ఎండ్ అయిపోయిందని, దాని తర్వాత జరుగుతున్న సంఘటనలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. యెరూషలేములో జరుగుతున్న సంఘటనలను ధ్యానిస్తూ ఉన్నాం. గత వారం మనము ఏం మాట్లాడుకున్నామో జ్ఞాపకం ఉందా ప్రియులారా? మహాసభలోనికి తీసుకెళ్తారు పౌలు గారిని మహాసభలో ముందుకు తీసుకెళ్తే, మహాసభ అంటే ఏంటి అని మనము మాట్లాడుకోవడం జరిగింది. దానికి వెనక ఉన్న పాత నిబంధన గ్రంథంలో ఆధారభూతమై ఉన్న సంఘటనలు కొన్ని మనం చూడటం జరిగింది. అందులో ఎవరెవరు ఉంటారు, అందులో పరిసయ్యులు, సద్దుకయ్యులు గురించి మాట్లాడుకున్నాం. ఎవరెవరి నమ్మకాల గురించి మనం కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో వీరందరి ముందు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వారందరూ కలిసి పౌలు గారిని చంపేస్తారేమో అన్న భయంతో ఆయన్ని పక్కకు తీసివేయడం జరిగింది. కోటలోనికి తీసుకువెళ్ళటం జరిగింది. కోటలోకి తీసుకుని వెళ్ళిన తరువాత ప్రభువైన క్రీస్తు పౌలుతో మాట్లాడుతూ, భయపడకు, ధైర్యంగా ఉండుము, ఏ విధంగా అయితే నువ్వు యెరూషలేములో సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా సాక్ష్యము ఇవ్వవలసి ఉన్నది అని చెప్పి పౌలు గారితో మాట్లాడటం జరుగుతుంది. అంతవరకు మనం గత సెషన్ మాట్లాడుకున్నాం. యెరూషలేములో ఉండే సాక్ష్యము రోమాలో కూడా ఉండాలి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది ప్రియులారా. ఎంతోమంది సాక్షుల జీవితాలను మనం చూస్తున్నప్పుడు అటువంటి సాక్ష్యార్థమైన జీవితము మనకు ఇంట బయట రెండు చోట్ల ఉందా లేదా? యెరూషలేము రోమా అంటే, యెరూషలేం అంటే నీ సొంత ప్రదేశము, రోమా అంటే బయట అన్యులు అనుకుందాం. యెరూషలేం అంటే నీ తోటి వారితో నీకున్న సాక్ష్యము అన్యులలో కూడా ఉందా?
అన్యులైన వారు నిన్ను చూసి రాబట్టబడుతున్నారా, విసుగు చెందుతున్నారా? అన్యులైన వారు నీ సాక్ష్యాన్ని చూసి చేదరించుకుంటున్నారా, లేక ఆనందపడుతూ ఉన్నారా? ఇదిగో నిజ క్రైస్తవుడు అని గొప్పగా చెప్పుకుంటున్నారా? లేక నీ జీవితం సాక్షార్థమైన జీవితము బిలీవర్స్, విశ్వాసుల మధ్య ఒక రీతిగా, అవిశ్వాసుల మధ్య ఒక రీతిగా కనబడుతుందా? ఏంటిది? ఈ ప్రశ్న మనం వేసుకోవలసిన వారంగా ఉన్నాం ప్రియులారా. అయితే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు మాత్రం పౌలు గారికి చెప్తున్నాడు, రోమాకు నువ్వు వెళ్ళవలసి ఉన్నది. యెరూషలేములో ఎంత ధైర్యంగా సాక్ష్యాన్ని అయితే పంచుకున్నావో అదే ధైర్యంతో నువ్వు అక్కడ కూడా పంచుకోవాల్సి ఉంది అని చెప్తున్నాడు. ఈ సంఘటనలు అయిపోయిన తరువాత కొంతమంది యూదులట, ఈయన ఎలాగైనా పౌలు గారిని చంపేయాలి, ఆయన్ని చంపేంత వరకు మేము అన్నపానములు ఏవి ముట్టుకోము అని ప్రతిజ్ఞ చేసుకున్నారట కొంతమంది. ఈ విషయం ఆ చెవున ఈ చెవున పడి పౌలు గారి వరకు వచ్చింది. పౌలు గారు అక్కడున్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారికి తెలియజేయడం జరిగింది. వారంతా కూడా భయపడిపోయి, ఇతన్ని గనక రోమా పౌరుడు, ఇతన్ని గనక వీళ్ళందరూ చంపేస్తే రేపొద్దున మేము ఆన్సర్ చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆ రాత్రికి రాత్రే పౌలు గారిని కొంతమంది సైన్యాన్ని ఇచ్చి ఎక్కడికి పంపించాడు? కొంతమంది సైన్యాన్ని ఇచ్చి ఆయనను కైసరియా అనే ప్రాంతానికి పంపించడం జరిగింది. కైసరియా అనే ప్రాంతంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అండర్లోకి, అంటే రోమా గవర్నర్ అని చెప్పుకోవచ్చు, ఆయన దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఎందుకనంటే ఈయనకు ఇక్కడ జరుగుతున్న సంఘటనలు, ఇక్కడున్న సహస్రాధిపతులకి ఏం అర్థం కావట్లేదు. ఏం అర్థం కాక ఈయన ఎందుకు చంపాలనుకుంటున్నారు వీరు? వారి ధర్మశాస్త్ర ప్రకారము తప్పు చేశారని వాళ్ళు అంటున్నారు, కానీ ఆయనలో ఏ దోషము మాకు కనపడలేదు అని ఆ సహస్రాధిపతి అక్కడ ఎవరు కైసరియాలో ఉన్న ఫేలిక్సు అనే అధిపతికి ఒక లెటర్ కూడా రాసి పంపిస్తాడు. పౌలు గారిని సైన్యం ఇచ్చి పంపించి నైట్ తీసుకెళ్ళి ఈయన్ని అక్కడికి పంపించండి, అక్కడైతే సేఫ్గా ఉంటాడు, అక్కడ ఆయన దగ్గర విచారణ జరిగించాలి అని చెప్పి ఆయనకు ఒక లెటర్ రాస్తాడు. ఇక్కడున్న సహస్రాధిపతి క్లౌదియా లూసియా వందనములు అని రాసి ఉంటుంది. మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్స్కు క్లౌదియా లూసియా వందనములు. ఫేలిక్సు అనే ఘనత వహించిన అధిపతి ఆయన. ఆ అధిపతి దగ్గరికి ఈయన్ని పంపిస్తారు. ఎవరిని? మన పౌలు గారిని పంపించేసేసి ఒక లెటర్లో రాసి పంపిస్తాడు. ఏమనంటే, మీకు వందనాలు, ఇదిగో పలానా వ్యక్తిని పంపిస్తున్నాను. ఈ వ్యక్తి రోమా సిటిజన్, రోమా పౌరుడు. అయితే ఈయన మీద యూదులంతా కూడా అనేకమైన ఆరోపణలు చేశారు, కానీ ఈయనలో నాకైతే ఏ దోషం కనపడలేదు. అందుకని మీరే విచారణ చేసి మీరు వారిని విచారణ చేయవలసిందిగా కోరుకుంటున్నానని చెప్పి వీరు ఒక లెటర్ రాసి పంపించడం జరుగుతుంది. ఆ లెటర్ రాసి పంపిన తరువాత అది ఫేలిక్స్ గారి ముందుకు వస్తుంది. ఈ ఫేలిక్స్ అనే అతను ఎవరు అని కనుక మనం చూస్తే, ఈ ఫేలిక్స్ అనే వ్యక్తి ఒక బానిస. అయితే ఇతను క్లౌదియా సీజర్ అనే వ్యక్తి ఇతన్ని ప్రమోట్ చేసి ఒక ఆఫీసర్ గవర్నర్గా అపాయింట్ చేస్తాడు. అయితే ఈయన ఒక స్త్రీని పెళ్ళాడతాడు. ఆ స్త్రీకి ఆల్రెడీ పెళ్ళైపోయి ఉంటుంది. పెళ్ళైపోయిన స్త్రీని మోహించి ఆయన పెళ్లి చేసుకుంటాడు. ద్రుసిల్లా అనే ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటాడు. ఈ ద్రుసిల్లా అనే స్త్రీ ఎవరో కాదు, హేరోదు అగ్రిప్ప అనే రాజుగారి కూతురు. ఈమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఆమెను చూసి మోహించి తన భర్తను తప్పించి ఆమెను పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫేలిక్స్ అనే అధిపతి రోమా గవర్నర్గా, అక్కడ కైసరియా అనే ప్రాంతానికి గవర్నర్గా ఉన్నాడు ఆ టయానికి అక్కడ. అయితే ఇక్కడ హేరోదు అగ్రిప్ప అనగానే మనకి ఏ హేరోదు అని కూడా చాలా డౌట్స్ వస్తాయి. ఎందుకంటే మత్తయి సువార్త నుంచి మన అపోస్తల కార్యముల గ్రంథంలో హేరోదు అనేది ఇంటి పేరు. హేరోదులు చాలామంది మనకు కనబడుతూ ఉంటే రకరకాల వ్యక్తులు కనబడుతూ ఉంటారు. అంటే ఒకే హేరోదా ఇన్ని దినాలు ఉన్నాడు అని మనకు చాలామంది డౌట్స్ కూడా వస్తాయి. వచ్చినాయి ఎవరికన్నా మీకు డౌట్స్? హేరోదు అని ఎన్ని చోట్ల రాశారు? క్రీస్తు చిన్నప్పుడు పుట్టినప్పుడు హేరోదు కనపడ్డాడు, పెరిగి 33 సంవత్సరాల తర్వాత బాప్తిజం ఇచ్చి యోహాను దగ్గర ఇంకొక హేరోదు కనపడ్డాడు, అపోస్తలులు శిక్షించే వారిలో ఒక హేరోదు కనపడ్డాడు. వీళ్ళంతా ఒకే హేరోదా? కాదు కాదు ప్రియులారా.
యాక్చువల్గా మహాహేరోదు, హేరోద్ ద గ్రేట్ అని ఆయన మొదటి హేరోదుడు. యాక్చువల్గా ఇతను కూడా యూదుడు కాదు, ఎదోమీయుడు. యూదులకు చెందిన ఒక స్త్రీని పెండ్లాడటం వల్ల యూదులకు రాజుగా నియమించబడతాడు. సో ఈయన తర్వాత వచ్చిన వారు అంటే హేరోదు అనేది వారి ఇంటి పేరు. హేరోదు తర్వాత బాప్తిసం ఇచ్చి యోహాను కాలములో ఉన్నది హేరోదు అంతిప అనేది సింప్లీ హేరోదు అని రాసి ఉంటుంది, ఆయన తలగొట్టించిన వ్యక్తి. కానీ తర్వాత హేరోదు అగ్రిప్ప అనేది ఈ యొక్క అపోస్తులను పలు హింసలు పెట్టే అతను. ఇతని కూతురునే ఈ ఫేలిక్స్ అనే ఆయన పెళ్లి చేసుకుంటాడు. అయితే పెళ్లి చేసుకుని ఇప్పుడు గవర్నర్గా ఉన్నారు కాబట్టి పౌలు గారి కేసు ఈయన ముందుకు వచ్చింది, ఫేలిక్స్ ముందుకు వస్తే ఆయనకు వచ్చిన లెటర్ కూడా చదివి వినిపించారు. ఇలా ఈ వ్యక్తి ఇలా వచ్చాడు ఎందుకు అని చెప్పేసి. అలా చదివిన తర్వాత కొన్ని దినాలైన తర్వాత ఈ యొక్క ప్రధాన యాజకులు కొంతమంది వచ్చి ఈయన మీద నేరాలను మోపడానికి ఏమేమి నేరాలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఈయన దేవాలయంలోకి వెళ్ళి దేవాలయాన్ని అలాగే యూదులను కలహాలు రేపుతున్నాడని చెప్పేసి, మతభేదాలు చేస్తున్నాడని చెప్పేసి ఈయన మీద ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇలా ఆరోపణలు చేస్తూ ఉన్నప్పుడు నువ్వేమన్నా చెప్పుకుంటావా అని పౌలు గారికి అడిగినప్పుడు పౌలు గారు చెప్పే మాటలను ఈరోజు మనం గమనిద్దాం. విచారణలో భాగంగా పౌలు గారు ఏ మాటలు మాట్లాడుతున్నారో జాగ్రత్తగా గమనిద్దాం. ఏమని మాట్లాడుతున్నారంటే 24వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలుకు సైగ చేయగా అతడు ఇట్లా అంటున్నాడట, ఏమని? బహుదినముల నుంచి మీరు అధిపతిగా ఉన్నారు, అందుకని మీరు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానం చెప్పుకొనుచున్నాను అని చెప్తూ, యెరూషలేములో ఆరాధించడానికి నేను వెళ్ళిన నాటి నుండి 12 దినములు మాత్రమే అయినది. నేను యెరూషలేము మందిరానికి ఆరాధించడానికి వెళ్ళి 12 రోజులే అయింది. అంటే ఈ కొద్ది కాలంలో యూదులను మధ్య కలహాలు పెట్టేసి అంత మతభేదాలు సృష్టించే అంత టైము ఎక్కడుంది అని చెప్పి ఒకటి చెప్పటము. అట్లాగే 12 దినాలైంది, దేవాలయంలో నేను కానీ సమాజ మందిరాల్లో కానీ నేను ఎవరితోనూ తర్కించలేదు, వాదనలు పెట్టుకోలేదు, ఎవరిని నేను గుమిగూడ్చలేదు. ఒక గుంపుగా చేసి నేను వాళ్ళలో ఏదో విద్రోహ చర్యలు చేసేటట్టు వాళ్ళని నేను రెచ్చగొట్టను లేదు అని చెప్తూ ఆయన నా మీద నేరం మోపిన వాటికి రుజువే లేదు అంటున్నాడు. యాక్చువల్గా ఈయన మీద నేరం మోపింది ఎవరు చెప్పండి? జ్ఞాపకం ఉందా మీకు? పౌలు గారి మీద నేరం మోపింది ఎవరు? యూదులే. వీరు ఆసియా నుంచి వచ్చిన కొంతమంది యూదులు, ఆసియా అనే ప్రాంతం నుంచి వచ్చిన కొంతమంది యూదులు. ఇంతకీ విచారణ జరిగినప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు అవుట్ ఆఫ్ ద సైట్ అయిపోయారు. ఇప్పుడు కేసు ఎవరెవరికి మధ్య నడుస్తుంది అంటే పౌలు గారికి మధ్య మరియు ప్రధాన యాజకులు అక్కడ ఉన్న దేవాలయంలో అక్కడున్న పెద్దలు, మహాసభ వారంతా కలిసి. అసలు యాక్చువల్గా నిందలు మోపిన వారు ఏరి అని పౌలు గారి ప్రశ్న. ఆసియా నుంచి వచ్చారు కొంతమంది, వాళ్ళు నన్ను చూసి నేనేదో దేవాలయాన్ని అపవిత్రం చేశానని చెప్పి అనుకుంటూ ఉన్నారు, దేవాలయంలోకి నేను అన్యులను తీసుకొచ్చానని చెప్పేసి నేరారోపణ చేస్తున్నారు. అసలు వాళ్ళేరి? వీళ్ళంతా వచ్చి ఆయన మీద నేరాలను మోపుతుంటే పౌలు గారు అంటున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు సమాజ మందిరంలో కానీ దేవాలయంలో కానీ ఎప్పుడు తర్కించలేదే, చెడ్డ మాటలు ఎప్పుడు మాట్లాడలేదే. ధర్మశాస్త్ర గ్రంథమందు ప్రవక్తల గ్రంథమందు రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షించి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమ ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాడు పౌలు గారు, జాగ్రత్తగా గమనిద్దాం. దీని గురించి మనం ఆలోచన చేద్దాం ఈరోజు. ఏ మాట చెప్తున్నాడు ఈయన? గ్రంథములందు రాయబడి ఉన్నవని నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోచున్నదని. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి, జాగ్రత్తగా మీరందరూ చెప్పాలి. పునరుత్థానం అనేది నీతిమంతులకు అనీతిమంతులకు ఇద్దరికీ ఉందా? ఒకరికే ఉందా? అనీతిమంతులకు కూడా ఉందండి. రైట్ సిస్టర్. ఇంకా మిగిలిన వారు? ఇద్దరికి ఉంది. ఇంకా మిగిలిన వారు చెప్పండి. వింటున్న వారందరూ కూడా పునరుత్థానం అనేది కలగబోచున్నది, కానీ పునరుత్థానం అనేది ఆ రోజు మనము దేవుల్లో ఉన్న వారికే కదా.
ఫస్ట్ గారు. అయితే కరెక్ట్. అదే ఇప్పుడు ఇక్కడ మనం రాసిన దాని ప్రకారము పౌలు గారు ఏమంటున్నారు? నీతిమంతులకును అనీతిమంతులకును పునరుత్థానము కలగబోవుచున్నదని వీరు నిరీక్షించినట్టు నేను కూడా నిరీక్షిస్తున్నాను. అంటే నిరీక్షణలో ఒక భాగం ఇది. సో మీరు నాకు చెప్పాల్సింది ఏంటంటే, నేను అడుగుతుంది, నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానం అనేది ఉందా లేదా? ఉంది ఫస్ట్ గారు. రైట్, క్లియర్. ఇంకా మిగిలిన వారు? మాధవి ఉంది సిస్టర్ బ్రదర్. ఉంది. రైట్, ఉంది. ఉంది. రైట్. మాధవి సిస్టర్ ఉంది సార్. రైట్, వెరీ గుడ్. సత్యానిధి సిస్టర్? సరే, సిస్టర్ పలకట్లేదు. సో గమనించండి, ఇక్కడ మనము ఆగి ఆలోచించే పాయింట్, ఈ పాయింట్ని క్లారిఫై చేసుకునే ముందుగా అసలు పునరుత్థానం వల్ల ఉపయోగం ఏంటి అనేది చూద్దాం. మనం పునరుత్థానం అని సింపుల్గా మనం అంటూ ఉంటాము. చాలామంది ఏంటంటే దానివల్ల ఉపయోగము ఏంటి, అసలు పునరుత్థానము అని అంటే సింపుల్గా మీనింగ్ అందరికీ అర్థమైంది. పునరుత్థానం అంటే తిరిగి తిరిగి జీవించుట, తిరిగి జన్మించుట, లేక కొత్త జీవితమా, నూతన జన్మ. సో ఇప్పుడు చూస్తే పునరుత్థానము అనగానే దానివల్ల ఉన్న ఉపయోగాలలో లేక పునరుత్థానము మనకు కలుగుట వలన కలిగేది ఏంటి అనే పాయింట్స్ కనుక మనం చూస్తే, ఫస్ట్ క్రీస్తుతో కూడా లేపబడుట అనే భాగ్యము పునరుత్థానం వల్ల దొరుకుతుంది. క్రీస్తుతో కూడా లేపబడుట, క్రీస్తు మరణములోనే పాలు పంపులు కాదు కానీ క్రీస్తు పునరుత్థానములో కూడా పాలు పంపులు పొందే యోగ్యత ఒకటి కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మనమంతా ఏ స్థితిలో ఉన్నామని చెప్తుంది? అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా, చచ్చిన స్థితిలో ఉండగా ఇంకా క్రీస్తు తనతో కూడా బ్రతికి. ఎస్, 2వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతుకుట అనేది పునరుత్థానంలో ఒక భాగం. క్రీస్తుతో కూడా బ్రతుకుట, ఇలా బ్రతుకుట అనగానే మనకు కలిగేది ఒక నూతన జీవితము, ఒక నూతన జన్మము, నూతన జన్మ అనుకోవచ్చు. నూతన జన్మ అన్నప్పుడే న్యూ బిగినింగ్. న్యూ బిగినింగ్ అంటే కొత్తగా ప్రారంభమవుతుంది. అప్పుడు దాకా ఉన్న జీవితం అంతా కూడా గతించిపోతుంది. ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. సో పాత వాటితో సంబంధం లేకుండా కొత్తగా ఒక జన్మ, ఒక న్యూ లైఫ్ అనేది మనకు ఒక పునరుత్థానంలో ఒక భాగము. కొత్త జన్మ అనేది ఒక భాగం. రైట్, ఇది ఇంతవరకు మనకు అందరికీ బాగా తెలిసిన వే. నూతన జన్మను తీసుకుంటాము కొత్తగా అని అనుకుంటాం. అయితే మరి ఒక పాయింట్ ఏంటంటే, సాతాను మీద విజయము సాధించగలిగేది ఎవరు? సాధించగలిగిన శక్తి ఎవరికి ఉంది? ఆ శక్తి, దేవునికి ఉన్న శక్తిని పునరుత్థానులైన వారికి కూడా దేవుడిస్తాడు. ఇప్పుడు మన పునరుత్థానం నీతిమంతులా అని పక్కన పెట్టేద్దాం. పునరుత్థానం అంటే తిరిగి జన్మించిన వారికి సాతానుని గెలిచే ఒక అధికారము, సాతానుని గెలిచే అధికారము, అలాగే సాతానుని జయించగలిగిన శక్తి, ఆ సాతాను మీద సర్వాధికారము అనేది క్రీస్తు సాధించాడు. మనకు కూడా ఇవ్వడానికి లేక ఆయనను నమ్మిన బిలీవర్స్కి ఇవ్వడానికి ఆయన అది సిద్ధంగా ఉన్నాడు. చూద్దామన్నమాట. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. చిన్న పిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. అంతేనా సార్? 5వ వచనం. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకం వారి మాట వినును. సో వినును. మనము దేవుని సంబంధము, దేవుని ఎరిగిన వాడు
మన మాట వినును అని చెప్పి రాయబడి ఉంది. సో ఇక్కడ అలాగే ఇక్కడ మనలో ఉన్నవాడు లేక జయించేవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు, అంటే లోకం అంటే సాతాను కంటే గొప్పవాడు, గొప్పగా ఉన్నవాడు మనలో ఉన్నవాడు పరిశుద్ధాత్ముడు అని అనుకోవచ్చు. అయితే ఇక్కడ సాతాన్ని జయించి ప్రభు అయిన క్రీస్తు వెళ్ళి దేవుని కుడిపార్శ్వంను కూర్చొని ఉన్నాడు. కుడిపార్శ్వంను ఎప్పటి వరకు కూర్చొని ఉండమని చెప్పాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు క్రీస్తుకు? సదాకాలం. సదాకాలం కాదు, తన శత్రువులను తన కాలి కింద అణిచివేసే వరకు. సో అప్పటి వరకు ఆయన అక్కడ కుడిపార్శ్వంలో కూర్చొని, ప్లస్ అక్కడ దేవదూతల మీదను సర్వం మీదను ఆయనకి అధికారం ఇవ్వబడింది, ఇంక్లూడింగ్ సాతాన్. సో పునరుత్థానములో మనకు అది యొక్క భాగం ఏంటంటే సాతానుని జయించే అధికారము. పునరుత్థానుడు అంటే తిరిగి క్రీస్తు పునరుత్థానుడుగా లేచిన వాడిలో ప్రథముడు. మరణాన్ని జయించాడు కాబట్టి సాతాన్ని జయించాడు అని మనం చెప్పుకుంటున్నాము. తిరిగి ఎవరైతే తిరిగి జన్మిస్తారో, అంటే తిరిగి మరలా చావును జయించి మరలా లెగుస్తారో వారు సాతానుని జయించే శక్తి కలిగిన వారు. సాతాన్ని జయించే లేక సాతానుని మీద అధికారం చెలాయించే శక్తి వారికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అయితే మరలా ఇంకొకటి ఏంటంటే పునరుత్థానంలో మనకు ఉన్నది, దేవుని రాజ్యములో మనలను వారసునిగా చేయటానికి కూడా పునరుత్థానం అనేది కావాలి. దేవుని రాజ్యంలో వారసులుగా అవ్వాలి అని అంటే మనము తిరిగి పునరుత్థానము పొందుకోవాలి. రోమాపత్రిక చూద్దాం, చూడండి ఒక మాట. రోమాపత్రిక 8వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూద్దాం. 15 నుంచి 17 వచనాలను చూద్దాం. ఎలా అనగా చదవండి సిస్టర్. అనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. మనము అంతేనండి, చదవండి సిస్టర్, 17 దాకా చదవండి. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. క్రీస్తు తోడి వారసులం అంటే క్రీస్తుతో పాటుగా మనకు ఆ స్వాస్థ్యం దొరకాలి అని అంటే పునరుత్థానంలో పాలిభాగస్తులు కావాలి. పునరుత్థానులే దేవుని రాజ్యానికి వారసులుగా అవుతారు అని చెప్పి మనకి క్లియర్గా కనబడుతుంది, క్లియర్గా అర్థమవుతుంది. అంటే దేవుని రాజ్యపు వారసత్వం కావాలి అని అంటే పునరుత్థానం అనేది మనకు ఉండాలి. సో ఇవన్నీ నెరవేరాలంటే మనకు ఒక నిరీక్షణ ఉండాలి. ఓహో, మనము పునరుత్థానములుగా లేపబడతాము అనే ఒక నిరీక్షణ మనకి ఉండాలా లేదా? పునరుత్థానంలో ఎన్ని కనబడుతున్నాయో చూడండి. దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నాము, సాతాన్ని జయించే శక్తిని పొందుకుంటున్నాము, అలాగే సాతాను మీద అధికారం చెలాయించగలుగుతున్నాము, ఒక నూతన జీవితంగా ఉంటున్నాము, వారసులుగా ఉంటున్నామంటే క్రీస్తుతో కూడా మనము సహజీవనము చేయగలిగిన శక్తిని పొందుకుంటున్నాము. దేవునితో కూడా సహజీవనము పొందే శక్తిని మనం పొందుకోవాలి అంటే పునరుత్థానంలో పాలిభాగస్థులము కావాలి. రైట్. సో ఇన్ని పునరుత్థానంలో ఇన్ని ఉపయోగాలు ఉంటే మరి నీతిమంతుల పునరుత్థానం ఉంది, అనీతిమంతుల పునరుత్థానం ఉందా అని మనం ఇందాక అడిగాం. 2 పునరుత్థానాలు ఉన్నాయా అని. అయితే ఇందులో ముందుగా మనము దానియేలు గారి మాటల్లో ఒక మాటను గమనిద్దాం. ఎందుకంటే రీసెంట్గా దానియేలు గ్రంథాన్ని మీరు విన్నారు, పూర్తిగా 12వ అధ్యాయాన్ని చాలా రోజుల క్రితం నుంచి వింటున్నారు. సో దానిలో ఉన్న ఒక మాటను మనం గమనిద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనాన్ని గమనిద్దాం. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొందరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకు, కొందరు నిందల పాలగుటకు, నిత్యంగా ఏయులగుటకు మేలుకొందురు. బుద్ధివంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులోని పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకొనున్నట్టు ఎవరు అనేకులను తిప్పుదులో వారు నక్షత్రం వలె నిరంతరం ప్రకాశించెదరు. ఇక్కడ మనం చదువుకున్న వచనంలో 12వ అధ్యాయము 2వ వచనాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అంటే అనేకుల్లో నీతిమంతుడున్నాడా అనీతిమంతుడున్నాడా అనేది సెకండరీ పాయింట్. అనేకులు మేలుకొంటారు, కానీ అందరూ సేమ్ డెస్టినేషన్కి వెళ్ళరు.
అంటే బస్సు అందరూ ఎక్కుతారు, కానీ ఈ బస్సు అందరినీ ఒకే ప్లేస్కి తీసుకెళ్ళదు. అర్థమైందా మీకు పాయింట్? సమాధుల్లోంచి లేస్తారు అని రాయబడి ఉంది, కానీ వారందరూ ఒకే డెస్టినేషన్కి వెళ్తున్నారా? వాళ్ళందరూ ఒకే ప్లేస్కి వెళతారా? ఒకటే వారికి ప్రదేశం వారికి నిర్ణయించబడిందా అంటే ఇక్కడ లేదు అని అర్థం. సమాధులు అనేక మంది లేస్తారు, కొందరు నిత్య జీవమునకును అనుభవించుటకును, కొందరు నిందలు పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. సో లేచిన వారిలో కొంతమంది ఏమన్నా నిత్య జీవానికి, మరికొంతమంది ఎలా అవుతున్నారు? నిందలు పాలవడానికి, నిత్యముగా హేయులవడానికి మేలుకుంటారు. అంటే మేలుకోవడం అనేది తప్పనిసరి. వీళ్ళు మేలుకుంటారు, కానీ మేలుకున్న వారిలో కొందరేమన్నా నిత్య జీవానికి అప్పగించబడతారట, మరికొందరేమన్నా నిందల పాలవటానికి మరియు నిత్యముగా హేయులగుటకు మేలుకొందరు. అయితే ఇక్కడ దీన్ని ఇంకొద్దిగా మనము విశదీకరించి గనక మనము ఆలోచిస్తే, లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనంలో క్రీస్తు వారు అన్న మాటను ఒకసారి గమనిద్దాం. మనం లూకాసు వార్త 14వ అధ్యాయము 14వ వచనాన్ని గమనిద్దాం. నీకు ప్రత్యుపకారం చేయుటకు వారికి ఏమీ లేదు కనుక నీవు ధన్యుడవగుదవు, నీతిమంతుల పునరుత్థానమందు నీవు ప్రత్యుపకారం పొందుదవని చెప్పెను. ఇక్కడ పునరుత్థానము, ఏ పునరుత్థానము కనబడుతుంది ప్రియులారా? ఇక్కడ నీతిమంతుల పునరుత్థానము అంటే రిసరెక్షన్ ఆఫ్ జస్ట్ అండ్ అన్జస్ట్. నీతిమంతుల అనీతిమంతుల పునరుత్థానము అని ఇక్కడ నీతిమంతుల పునరుత్థానం అని క్రీస్తు క్లియర్గా కోట్ చేస్తూ ఉన్నాడు. అక్కడ మనము దానియేలు గ్రంథంలో ఉన్న వారిలో సమాధుల్లోంచి అనేకులు మేల్కొంటారు, కొంతమంది అయితే నిత్య జీవానికి, మరికొందరు అయితే నిత్యముగా హేయులొకటానికి అప్పగించబడతారు అని చెప్పి రాయబడింది. ఇప్పుడు ఇందులో మనం కనుక డిఫరెన్షియేట్ చేసుకుంటే, ఒకసారి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే, మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము అని రెండు ఉన్నాయి. మొదటి పునరుత్థానము, రెండవ పునరుత్థానము అనేది రెండు ఉన్నాయి. ఈ రెండిటికి మధ్య 1000 ఏళ్ల పరిపాలన ఉంది. మొదటి పునరుత్థానము అంటే ఎవరికి అని కనుక మనం చూస్తే, మొదటి పునరుత్థానము అనగానే ఇది వేరియస్ స్టేజెస్లో జరుగుతుంది. వేరియస్ స్టేజెస్ అంటే మొదటి పునరుత్థానములో మొదటి భాగము క్రీస్తు ప్రథమవాడై పునరుత్థానుడవుట. ఎందుకంటే ముందు ఒక మనిషి వెళ్ళాలి కదా. ఈయన నరరూపంలో వచ్చి ఈ మనిషి, చనిపోయిన మనిషి తిరిగి లేచాడు అంటే ఫస్ట్ జరిగింది అది. సో యాక్షన్ జరిగింది. ఇప్పుడు తిరిగి లేచిన ఆయన ఒక దారిని ఏర్పరుస్తున్నాడు. ఆ దారిలో మిగిలిన వాళ్ళందరినీ నడిచి తీసుకెళ్తానని చెప్తున్నాడు. సో మొదటి రిసరెక్షన్లో ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, దేవుడు లేక ప్రభు అయిన క్రీస్తు ప్రథమ ఫలముగా పునరుత్థానుడుగా లేచుట. 1 కొరింథీలో 15వ అధ్యాయం 20వ వచనంలో మనము చూడొచ్చు. ఆయన ఒక దారిని వేశాడు మిగిలిన వారందరికీ. అయితే ఇక్కడ మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం ఎప్పుడు చదువుకునే వచనమే, మీకందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ, జ్ఞాపకం ఉందా? చూద్దామా మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. చదువుతారా ఎవరన్నా? ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదును. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ఇక్కడ పునరుత్థానము గమనించండి జాగ్రత్తగా. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ ప్రభు అయిన క్రీస్తు వస్తాడు అని చెప్పి ఇక్కడ రాయబడింది. అంటే క్రీస్తు వచ్చినప్పుడు ఎవరు లెగుస్తారని రాయబడింది ఇక్కడ? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు అని రాయబడింది క్లియర్గా.
క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేస్తారు అని చెప్పి రాయబడింది. ఇదే వచనాన్ని మనము ప్రకటన గ్రంథంలో కనుక గమనించినట్లయితే, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4-5 వచనాలను గమనిద్దాం. అంతటా ఆ, సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడను. మరియు క్రూర మృగముకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసండయందు గాని చేతులందు గాని దాని ముద్ర వేయించి కొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. చాలండి, చాలు. ఇక్కడ ఎవరో కనబడుతున్నారు చూడండి. యేసు విషయమై సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను కూడా చూచితిని. ఎప్పుడైతే క్రీస్తు వస్తాడో అప్పుడు తిరిగి లేచిన వారు ఎవరైతే ఉంటారో చూసారా, ఆ తిరిగి లేచిన వారు ముందు క్రీస్తు నందుండి మృతులైన వారు లెగుస్తారు, హతసాక్షులు లెగుస్తారు, అలాగే పాత నిబంధన ఉన్న భక్తులందరూ కూడా లెగుస్తారు. ఇలా లేచిన వారందరికీ ద ఫస్ట్ రిసరక్షన్ ఈజ్ ఫర్ బిలీవర్స్. వీరికి గొప్ప అవకాశం ఏంటంటే, దెర్ విల్ నాట్ బి ఎనీ పవర్ ఆఫ్ సెకండ్ డెత్ ఓవర్ దెమ్. అంటే రెండవ మరణము అనేది వీరి మీద అధికారము చెలాయించదు. రెండవ మరణము అంటే ఏంటి అర్థమైందా మీకు? రెండవ మరణము వీరి మీద అధికారము ఉండదు వీరికి. ఎవరికి? క్రీస్తునందుండి మృతులై మొదట లేచిన వారికి. దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ రిసరక్షన్. ఈ మొదటి పునరుత్థానములో పాలిభాగస్థులైన వారు ధన్యులు మరియు పరిశుద్ధులను అయ్యుందురు. ఇట్టి వారి మీద రెండవ మరణము అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఎవరు వీరంతా? బిలీవర్స్, విశ్వాసులు అని చెప్పొచ్చు. విశ్వాసులు అంటే క్రీస్తునందుండి మృతులైన వారు. విశ్వాసులు అంటే క్రీస్తును నమ్మి బాప్తిజం పొంది క్రీస్తునందుండి మృతులైన వారు విశ్వాసులు అని పిలువబడతారు. సో వారు మొదటగా లెగుస్తారు, పరిశుద్ధులు, ధన్యులవుతారు వాళ్ళు. వారి మీద ఇక రెండవ మరణము అనేది లేదు. వాళ్ళకి రెండవ మరణం అనేది లేకపోగా వారికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా పరిపాలనలో పాలిభాగస్తులు అవుతారు. దిస్ ఈజ్ కాల్డ్ మిలీనియల్ కింగ్డమ్. దేవుని రాజ్యము, 1000 సంవత్సరాల దేవుని రాజ్య పరిపాలన జరుగుతుంది. మొదటి పునరుత్థానానికి రెండవ పునరుత్థానానికి మధ్య ఉండేది 1000 సంవత్సరాల దేవుని పరిపాలన. అర్థమైందా? సో ఇక్కడ అలాగే హతసాక్షులు కూడా అక్కడ లేపబడతారు అని చెప్పి మనకి క్లియర్గా రాయబడింది. అంటే ఫస్ట్ రిసరక్షన్ ఈజ్ ఫర్ బిలీవర్స్, విశ్వాసులైన వారికి, క్రీస్తునందుండి మృతులైన వారికి. అలాగే పాత నిబంధన భక్తులైనా కానీ, అలాగే హతసాక్షులైన వారు, క్రీస్తుని బట్టి హతసాక్షులైన వారు కూడా లేస్తారు అని చెప్పి చూస్తాం. అయితే ఇదే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 12-13 వచనాలను గమనిద్దాం మనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రంలో అంతేనండి. చాలు సిస్టర్, ఇది అంతా ఎక్కడండి? ఇదేంటి జరుగుతుంది అంటే, ఈ 1000 సంవత్సరాల దేవుని పరిపాలన, క్రీస్తు పరిపాలన తర్వాత వైట్ థ్రోన్ జడ్జిమెంట్, అంటే తెల్ల సింహాసనం మీద ఆయన కూర్చొని జడ్జిమెంట్ తీర్పిచ్చే రోజు తీర్పులో ఎవరుంటారు అని చెప్పి రాయబడింది. తీర్పులో ఈ మొదట పునరుత్థానులైన వాళ్ళు ఎవరు తీర్పునకు రారు. వాళ్ళ మీద తీర్పు ఉండదు, రెండవ మరణం ఉండదు. రెండవ మరణం అంటేనే ఇక్కడ ప్రభు అయిన క్రీస్తు తీర్పు ఇవ్వబోతుంటే వారు నిత్య నరకమునకు, అలాగే లేక్ ఆఫ్ ఫైర్,
లేక్ ఆఫ్ ఫైర్, దీన్ని తెలుగులో ఏమంటారు? దీన్ని తెలుగులో అగ్నిగుండం అండి. అగ్నిగుండం అనొచ్చు. రైట్. అగ్నిగుండం. అగ్నిగుండంలో కంప్లీట్గా వీళ్ళని పడవేయబోయే ముందుగా వారి చిట్టా విప్పుతాడు దేవుడు. చిట్టా విప్పితే ఏంటి, నువ్వు చేసిన క్రియలేంటి, నువ్వు చేసిన పనులేంటి, నీ పనులను బట్టి నీకు ప్రతిఫలం ఇవ్వబడుతూ ఉంది. ఇదే రెండవ మరణము. ఈ రెండవ మరణము మొదట పునరుత్థానంలో లేచిన వారికి లేదు. అది వాళ్ళకు ఒక ఎగ్జంప్షన్. అది దేవుడు ఇస్తున్న గొప్ప సదవకాశం. అదే జడ్జిమెంట్ ముందుకు వచ్చిన వాళ్ళకి మాత్రము రెండవ మరణం ఉంటుందండు. రెండవ మరణము అనంటే ఇక్కడ జనరల్గా మనము భౌతికంగా చనిపోయిన ఆత్మ చనిపోదు. ఆత్మ అక్కడ ఈ యొక్క శిక్షను అనుభవించడానికి దేవుని యొక్క తీర్పులో పాలుభాగస్తున్నారు. పర్మనెంట్గా ఈ శిక్షను అనుభవిస్తారు. ఈ యొక్క అగ్నిగుండంలో పడవేయబడటానికి దేవుని ముందు నిలబడతారు. ఇది రెండవ పునరుత్థానము. ఇట్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్. ఇట్ ఈస్ ఫర్ అన్బిలీవర్స్, నమ్మని అవిశ్వాసులందరికీ కూడా ఇది ఒక రెండవ పునరుత్థానము. అంటే నీతిమంతులు అనీతిమంతులు ఇద్దరూ లేగుస్తారు. కానీ నీతిమంతులు నిత్య జీవమునకు అప్పగించబడతారు. వారి మీద రెండవ మరణానికి అధికారం లేదు. ఈ యొక్క అవిశ్వాసులు మాత్రము దేవుని సింహాసనం ఎదుట తీర్పునకు నుంచుంటే వారికి వారి క్రియల చొప్పున వారికి జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది. అప్పుడు వారు నిత్యము నరకంలో ఉండే విధముగా వారికి జడ్జిమెంట్ ఇవ్వబడుతుంది. వారి మీద రెండవ మరణము అధికారము చెలాయిస్తుంది. అయితే ఈ మొదట లేచిన వారు విశ్వాసులని పిలువబడే మనమంతా కూడా మనకి దేవుడిచ్చిన గొప్ప అవకాశం, నిజంగా ఆయన కృపబట్టి అవకాశము, మన పాపములు అపరాధములు అన్నీ కూడా ఆయన నామములో క్షమించబడ్డాయి. నిజంగా ఆయన నామములో క్షమించబడ్డాయంటే నిజంగా ఆయన నమ్మి మనం విశ్వసించినప్పుడు ఆయన మన కొరకు ప్రాణము పెట్టాడని నువ్వు నిజంగా విశ్వసిస్తే అవి నీ పాపములన్నీ క్షమించబడి నువ్వు ఒక విశ్వాసివి. పునరుత్థానములో నువ్వు కూడా ఒక భాగస్తుడివి అని చెప్పి ఇక్కడ రాయబడుతుంది. అంటే నీతిమంతుల అనీతిమంతుల పునరుత్థానానికి మధ్యలో ఒక 1000 ఏళ్ల దేవుని పరిపాలన ఉన్నది. నీతిమంతుల పునరుత్థానములో పాలిభాగస్తులు ఎవరెవరు అనేది మనం క్లియర్గా చూసాం. నీతిమంతులు అనేది ఎలా తీర్చిదిద్దబడతారు? నీతిమంతులుగా చెప్పండి. ఒకరు నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు అంటే ఎలా తీర్చిదిద్దబడతాడు? క్రియల చొప్పున లేక ధర్మశాస్త్రాన్ని చొప్పున లేకపోతే మారు మనస్సు పాపక్షమాపణ పొంది బాప్టిజం తీసుకుంటే దేవుని నీతి మనకు ఆపాదించబడు. వెరీ గుడ్ సిస్టర్. ఇంట్రూజన్ అంటే ఇది దేవుని నీతిని మనకు ఆపాదించడం. మన పాపములను మనం దేవుని ఎలా తీసుకున్నాడో ఆయన నీతిని మనకు అలా ఇచ్చాడు. ఇది ఇట్స్ ఎక్స్చేంజ్ పాలసీ. మనం ఎక్స్చేంజ్ దేవుడు మన దగ్గర నుంచి ఒక ఎక్స్చేంజ్ అడిగాడు. ఏమైనా ఎక్స్చేంజ్ అడిగాడు అని అంటే మనం అడుగుతుంటాం కదా మన తల్లిదండ్రుల్ని, నాకేదన్నా నీకు ఒకటి ఇస్తే నువ్వు బాగా చదివితే నీకు ఇది కొని పెడతా, లేకపోతే నువ్వు ఇంత బాగా మంచి ర్యాంక్ తెచ్చుకుంటే నేను నీకు ఇది ఇస్తా అంటుంటాడు కదా. అలాంటి కండిషన్ ఏమి లేదు దేవుని దగ్గర. కానీ ఆయన పెట్టిన కండిషన్ ఏంటి అంటే నీ పాపములన్నీ నాకు ఇస్తే నీకు నేను నిత్య జీవం ఇస్తా. గొప్ప సదవకాశమా కాదండి ఇది? గొప్ప సదవకాశమా కాదా? ఒక చీర కొంటే 3 చీరలు ఇస్తానంటే అది అవకాశమేనా? గొప్పదేనా లేదా కాదా? ఒక చీర కొంటే 3 చీరలు ఫ్రీ అన్నారు అనుకోండి, జనరల్గా మన ఆశ ఉంటుందా ఉండదా? ఉంటుంది. సో అలా. కానీ ఇక్కడ దేవుడు చెప్పిన ఎక్స్చేంజ్ చూసారా? మీ పాపములను నాకు ఇస్తే నేను మీకు నిత్య జీవం ఇస్తాను అని అంటున్నాడు. అంటే ఆ పాపం వల్ల వచ్చే మరణముని నేను అనుభవిస్తున్నాను. పాపం నుంచి క్లీన్ చిట్ మీకు ఇప్పిస్తాను. అంటే మీ మీద పాపం అనేది ఏమీ లేదు. యు ఆర్ క్లియర్, హోలీ అండ్ రైచియస్. మీరంతా నీతిమంతులు, పరిశుద్ధులు అని ఒక క్లీన్ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు దేవుడు. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ అవర్ డీడ్స్. మన క్రియల చొప్పున మనం నీతిమంతులుగా తీర్చిదిద్దబడలేం. ఎందుకంటే మన నీతి మురికి గుడ్డల వలె ఉన్నది. నరుని హృదయాలోచన బాల్యము నుంచి చెడ్డదే. ఎక్కడ దేవుణ్ణి రంజింప చేయలేని మనస్తత్వం మనకున్నది. ఆది అందే పాపము మన జీవితాల్లో వచ్చేసింది. పాపపు స్వభావము మనలో వచ్చేసింది. పాపపు స్వభావం మనలో ఉంది కాబట్టి మనము ఆ పాప పనులు చేస్తూ ఉన్నాం.
పాప స్వభావం ఆదిలోనే మనకు వచ్చేసింది ఆదాము ద్వారా. తండ్రి ద్వారా అన్ని వారసత్వంగా వచ్చేస్తాయి కదా. అది వచ్చేసిన దగ్గర నుంచి మనం పాపాలు చేస్తూనే ఉన్నాము. ఆ స్వభావంతో ఉన్న మనము దేవుణ్ణి రంజింప చేయలేము, దేవుణ్ణి రంజింప చేయలేము, ఆనందింప చేయలేము. ఎన్ని రకాల బలులు ఇచ్చినా కానీ నీ బలులు నాకు ఇష్టం లేదు అంటున్నాడు దేవుడు. ఆ బలులు ఎప్పుడు పాపాలనే జ్ఞాపకం చేస్తాయన్న సంగతి మీరు మర్చిపోవట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు, మీకు ఒక నూతన హృదయాన్ని, నూతన నిబంధన నేను ఇవ్వబోతున్నాను. ఇట్ విల్ బి ఎ న్యూ కవెనెంట్ దట్ ఈస్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ కైండ్. నాకు మరియు మానవాళికి మధ్య వారి హృదయాల మీద నేను రాసేస్తాను. క్రీస్తు నా సొంత కుమారుణ్ణి మీ కొరకు పంపించి ఆయన తన ప్రాణము పెట్టి మిమ్మలను విమోచకులుగా విమోచిస్తాడు అని చెప్పి మీ హృదయం మీద రాసేస్తాను అంటున్నాడు. హృదయం మీద రాస్తే ఇంకేడ మర్చిపోతాం? వి వోంట్ ఫర్గెట్, అది మర్చిపోము. అదే నూతన నిబంధన, ఆయన రక్తం వలనైన కొత్త నిబంధన. నా రక్తం వలనైన కొత్త నిబంధన అంటే రక్తం చిందించుట వలన ఒక నిబంధన ఏర్పడింది. రక్తం చిందించబడాలి నిబంధన జరిగినప్పుడు. సో ఆయన చిందించి పాపములను కడుగవేయటము జరిగింది ప్రియుడ. సో ఇక్కడ మనము చూస్తే మొదటి పునరుత్థానానికి రెండవ పునరుత్థానానికి మధ్య 1000 ఏళ్ల పరిపాలన కనబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 7వ సంవత్సరంలో కనుక 7వ వచనం కనుక మనం గమనిస్తే 7-8 వచనాలు. 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును. భూమి నలుదిశలయందు జనులను లెక్కకు సముద్రపు ఇసుక రేణుకులై ఉన్న గోగు మాగోగు అని వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయటకే వారు బయలుదేరుతురు. సో ఇక వైట్ థ్రోన్ జడ్జిమెంట్ ముందు ఈ అనీతిమంతులంతా, అవిశ్వాసులంతా కూడా నించొని తీర్పు పొందాలి అని అంటే వారు కూడా పునరుత్థానంలో లెగవాల్సిందే, మరణాన్ని నుంచి లెగవాల్సిందే. ఎందుకు? ఫర్ జడ్జిమెంట్. అందరూ లెగుస్తారు, నువ్వు లెగుస్తావు, నేను లెగుస్తాను, కానీ అందరూ లెగుస్తారు. బట్ నాట్ ద డెస్టినీ ఈజ్ నాట్ ద సేమ్ ఫర్ ఆల్. అందరికీ ఒకటే డెస్టినేషన్ ఉండదు. విశ్వాసులకంతా ఒక డెస్టినేషన్, ఒక ట్రీట్మెంట్, స్పెషల్ ట్రీట్మెంట్ విఐపీస్కి అంతా. మనమంతా కూడా విఐపీస్, దేవుని వారసులము, దేవుని యొక్క దత్తపుత్రులము, ఎన్ని రకాల ట్యాక్స్, దేవుని పిల్లలము, ఇన్ని రకాలైన ట్యాక్స్ మనకి ఇవ్వబడుతూ ఉన్నాయి. దేవుడు బికాజ్ ఆఫ్ దాని వెనక ఏముంది అంటే దేవుని యొక్క సాక్రిఫైస్ ఉంది. అది నమ్మక ఇంకా అంధకార స్థితిలో మనం ఉంటే మనము రెండవ పునరుత్థానము అనగా అవిశ్వాసుల పునరుత్థానములో పాలిభాగస్తులై నిత్య నరకమునకు పాత్రులుగా అగ్నిగుండములో లేక్ ఆఫ్ ఫైర్లో రెండవ మరణానికి అప్పగించబడతాము. సో పౌలు గారు చెప్తున్న మాట అదే. అనీతిమంతుల పునరుత్థానం కొరకు నేను వేచి చూస్తూ ఉన్నానంటే ఆయన కూడా నిరీక్షణ కలిగి ఉన్నాడు. అది నిరీక్షణ కలిగి ఉండమని నా ధర్మశాస్త్ర గ్రంథం చెప్తుంది. గ్రంథంలో ఏ విధంగా ఉందో నేను ఆ ప్రకారం నేను నిరీక్షిస్తూ ఉన్నాను తప్పితే నేను చేసిన తప్పిదం ఏమీ లేదు, అని చెప్పి క్లియర్గా చెప్తూ ఉన్నాడు. 20వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి చదువుకొని మనం ముందుకు వెళదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం. చదువుతున్నాను, గమనించండి. ప్రకటన గ్రంథం 1000 సంవత్సరములు గడచి వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదే మొదటి పునరుత్థానం. సో మొదటి పునరుత్థానం అప్పుడు మిగిలిన మృతులు బ్రతకరు. ఆ 1000 సంవత్సరాలు పరిపాలన అప్పుడైతే ఎవరైతే పునరుత్థానంగా లెగుస్తారో వారు దేవునితో కలిసి 1000 సంవత్సరాలు పరిపాలన చేసి అయిపోయిన తరువాత అప్పుడు ఈ అనీతిమంతుల పునరుత్థానం జరుగుతుంది. ఆ వారికి ఈ 1000 ఏళ్ల దేవుని పరిపాలనలో పాలిభాగస్తులుగా ఉండే అవకాశము ఉండదు. సాతాన్ని జయించే అధికారము ఉండదు. సాతానుని జయించి దేవుని వారసులుగా పిలువబడే అవకాశము ఉండదు. అలాగే దేవునితో కూడా ఆయన సన్నిధిలో ఉండే అవకాశము ఉండదు. చూడండి, ఆ మొదటి పునరుత్థానంలో పాలు కలవారు ధన్యులను పరిశుద్ధులనే ఎందురు. ఇట్టివారి మీద రెండవ మరణం అధికారము లేదు. వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. వీరు రాజ్యం చేసి ఎంత అయిపోయిన తర్వాత 1000 years అయిపోయిన తర్వాత ఈ కడమ మృతులు అప్పుడు బ్రతుకుతారు. ఎందుకు? శిక్షను అనుభవించడానికి. సో ఇక్కడ ఇంతవరకు పౌలు గారు అన్న మాటకి ఆయన ఇలాంటి పునరుత్థానము అనే పాయింట్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడానికే
నేను దానిలో నిరీక్షణ కలిగి ఉన్నాను అని చెప్పి అక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాడు. చూడండి, ఆ మాటను గమనిద్దాం. నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుత్థానము కలగబోచున్నదని వీరు నిరీక్షించున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ముందు ఇది నేను నమ్ముతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ధర్మశాస్త్ర గ్రంథం ప్రకారమే అందులో ఉన్నదే నమ్ముతున్నాను కదా. నేను ఎక్కడ విభేదిస్తున్నాను మీరు నా మీద ఆరోపణలు చేయటానికి? ప్రవక్తల గ్రంథమందు, ధర్మశాస్త్ర గ్రంథమందు ఏది ఉన్నదో నేను అదే నమ్ముతున్నాను. అది నమ్మే నేను నా తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నాను, పూజిస్తున్నాను. మరి నా మీద ఎందుకు ఈ ఆరోపణలు? మతభేదము, వేరే మార్గము అన్నట్లుగా వీళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఏమని? మతభేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున. మతభేదము అంటే డిఫరెంట్ బిలీఫ్, డిఫరెంట్ రిలీజియన్ అని పేరు పెట్టి నా మీద ఆరోపణలు వేస్తున్నారు కదా. అది నేను ఎక్కడా ఫాలో అవటం లేదు అని చెప్పి చాలా క్లియర్గా ముందు నేను నమ్ముతున్నాను. నీతిమంతులకు పునరుత్థానం ఉంది, అనీతిమంతులకు పునరుత్థానం ఉంది. ఈ మాట చెప్పడంలో ఎంత గొప్ప అర్థం ఉందో గమనించండి. నీతిమంతుల పునరుత్థానము కలిగే లాభాలు మనం చూసాం. అర్థమైనయా? నీతిమంతులకు కలిగే పునరుత్థానంలో ఉన్న లాభాలు ఏంటి? 1-2 చెప్పండి. నూతన జన్మ, 1. వెరీ గుడ్. సాతాన్ని జయించగలం. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వారు? దేవునితో ఉండగలిగే గొప్ప ధన్యత వెరీ గుడ్ సిస్టర్, మనకి దేవుడు ఇస్తాడు. వెరీ గుడ్. ఇంకా మిగిలిన వారు? అనిత సిస్టర్? దేవుని దగ్గర యాజకులుగా ఉన్నాం. వెరీ గుడ్. ఇంకా సిస్టర్ మాధవి సిస్టర్, సత్యానంద్ సిస్టర్? దేవుని వారసులము, దేవుని పిల్లలము, దేవుని వారసులగుట, అలాగే సాతాను మీద అధికారము, ఇలాంటి గొప్ప సదవకాశము అనీతిమంతులకు లేదు. అట్లాగంటే అప్పుడు ఎవరు అడుగుతారు, ఎవడు నీతిమంతుడు అని అడిగాడు అనుకోండి, అందులో క్లియర్. ఎవరు నీతిమంతులు అని అంటే, నీతిమంతుడు అనేది దేన్ని బట్టి చేస్తుంది అంటే క్రీస్తుని విశ్వసించడం ద్వారానే, నమ్మి బాప్తిజం పొందుట ద్వారానే నీతిమంతుడుగా నువ్వు తీర్చిదిద్దబడతావు కాదు. సో అలాగా నీతిమంతులుగా వచ్చిన వారికి ఇవన్నీ వర్తిస్తాయి. అనీతిమంతులకు ఉండే పునరుత్థానంలో నిత్య నరకం ఉంది, అగ్నిగుండం ఉంది అని నమ్ముతున్నాను. సో ఇది నేను క్లియర్గా నమ్ముతున్నాను. ఇది నమ్మే నేను నా తండ్రి అయిన దేవుణ్ణి కూడా నేను ఆరాధిస్తున్నాను. మరి వీరంతా నా మీద వేసిన ఎలిగేషన్ అయితే ఎక్కడుంది? నేను వచ్చి 12 దినాలే అయింది మన దేవాలయంకి వచ్చి. నేను ఎక్కడ గ్రూప్ మీటింగ్లు పెట్టలేదు, నేను ఎవరిని రెచ్చగొట్టలేదు, ఎవరిని నేను ఇబ్బంది పెట్టలేదు. అయినా కానీ ఎందుకు వీరు నన్ను ఆరోపిస్తున్నారు? నా మీద ఆరోపణలు చేసిన వ్యక్తులేరు అసలు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాడు. అంటూ ఆయన అంటున్నాడు, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చాను కదా, నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించడానికి వచ్చాను. నేను ఇన్ని సంవత్సరాలు మిషనరీ జర్నీలో ఉన్నప్పుడు నా అనుకునే వారికి ఇక్కడ వాళ్ళందరికీ కూడా దాన ద్రవ్యములను అక్కడ తీసుకునిచ్చిన డబ్బును, కానుకలను తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడానికి నేను వచ్చాను అని చెప్తూ ఏమంటున్నాడు చూడండి. నేను శుద్ధి చేసుకుని వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు గూర్చి ఉండలేదు, నా వలన అల్లరీ కాలేదు. ఆసియా నుండి వచ్చిన కొందరు యూదులు ఉండిరి. నా మీద వారికేమైనా ఉన్న ఎడల వారే తమరి సన్నిధికి వచ్చి నా మీద నేరం మోపవలసి ఉండెను. లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుత్థానం గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలువబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమే తప్ప నా యందు మరి ఏ నేరమైనను మీరు కనుగొని ఉంటే వీరైనను చెప్పవచ్చునను. ఏముంది నా యందు నేరము? ఆ ఆసియా నుండి వచ్చిన వారు అప్పుడే వెళ్ళిపోయారు, వాళ్ళు అప్పుడే జారుకున్నారు, ఇక్కడికి రాలేదే. ఇక ఈ మాటలన్నీ విన్న తర్వాత ఇక ఫేలిక్స్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏంటి మార్గము, వీళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి అర్థం కాక ఈ ఫేలిక్స్ ఈ మార్గము గురించి బాగా ఎరిగిన వాడై అని ఎందుకు రాయబడింది ఇక్కడ? అంటే ధర్మశాస్త్రం ఆయన కూడా చదివి. ఎలా తెలుసు? ధర్మశాస్త్రం చదివి ఉన్నాడు ఆయన. ఈయన చదువున్నాడా అనే దానికి ఎక్కడ మనకి ఇది లేదు. అయితే ఈయన చేసుకున్న భార్య ఎవరు?
హేరోదు కూతురు. కూతురు అంటే యూదా సంస్కృతి అనేది వీళ్ళ దానిలో ఉంది. సో మేబీ ఆవిడ ద్వారా తెలుసుకొని ఉండొచ్చు. ఈ మార్గం గురించి తెలుసుకొని నేను విచారించి తెలుసుకుంది అని చెప్పి విమర్శ చేసి విమర్శ అంతవరకు ఆపేశాడు ఆయన. ఈ మార్గం గురించి ఆయనకి తెలిసి ఉండెను. ఫేలిక్స్ ఈ మార్గంను గురించి బాగుగా ఎరిగిన వాడై సహస్రాధిపతి అయిన లూసియా వచ్చినప్పుడు మీ సంగతి నేను విచారించి తెలుసుకుందని చెప్పి విమర్శ నిలుపు చేశాను. ఇప్పుడు దాకా మనము పెట్టిన డిస్కషన్ చాలు, ఇక్కడ వరకు ఆపేయండి అని చెప్పి అతన్ని కావలి వారి దగ్గర ఉంచండి అని చెప్పేసి ఉంచి వెళ్ళిపోయాడు. మరియు అతన్ని విడిగా కావలిలో ఉంచి అతనికి పరిచారం చేయుటకు అతనిని స్వజనుల్లో ఎవరిని ఆటంకపరచకూడదని పౌలు గారికి ఇంకొక ఎక్స్ట్రా ఇది ఇస్తున్నాడు, ఆయన కంఫర్ట్ ఇస్తున్నాడు. ఎవరైనా వచ్చి తన స్వజనులు ఎవరైనా వచ్చి ఆయనకి సేవ చేస్తారంటే దానికి మీరు అడ్డు చెప్పొద్దు, ఎలాగైనా కానీ వదిలేసేయండి అని చెప్పేసి లోపలికి పంపించేశాడు. అయితే కొన్ని దినాలు అయిన తర్వాత ఈ ఫేలిక్స్ తన భార్యను తీసుకుని యూదురాలైన ద్రుసిల్లా అని రాయబడింది ఇక్కడ. యూదురాలైన ద్రుసిల్లా అను తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి ఆయన మార్గంను ఎరిగాడు కదా, దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పు, నువ్వు నలుగురిలో చెప్తున్నావు కదా, అది కాదు, ఇప్పుడు మేమున్నాము, మా ఎదురు నువ్వు చెప్పు ఏంటి అని అంటే పౌలు గారు చెప్తూ ఉన్నాడు ఏంటంటే, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. మార్గము ఏంటయ్యా అంటే ఇదే మార్గము, క్రీస్తు యేసునందలి విశ్వాసం ఉంచే మార్గమే మార్గము. అది తప్పితే వేరే మార్గము లేదు, వేరే మతము లేదు, వేరే మతభేదము లేదు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచటమే ఒక మార్గం, అది మతం కాదు, అదొక మార్గము అని చెప్పడానికి ఆయన క్లియర్గా ఏదో చెప్తున్నాడు. ఇదే మార్గం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి, బ్లైండ్ అంతే. ఇక నేను ఏది ఫాలో అవ్వను, అది అటు కాదు ఇటు కాదు, కుడికైనా ఎడమకైనా లేదు, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాను, క్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాను అని చెప్పేసి ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచుతున్నాను అని చెప్పాడు ఆయన. అప్పట్లో యూదులంతా కూడా మత ఛాందసులుగా ధర్మశాస్త్రానుబద్ధులుగా నిలబడి ధర్మశాస్త్రం అంతా అసలు ఎవరిని గురించి ఘోషిస్తుందో ఆయన్ని గుర్తించలేక ధర్మశాస్త్రాన్ని పట్టుకొని వేలాడుతూ ఉంటే, ధర్మశాస్త్రము పూర్తిగా నిరూపించబడింది. ఎవరి గురించి అయితే ఆ గ్రంథాలన్నీ ఘోషిస్తున్నాయో ఆయన వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి పునరుత్థానుడే లేచి ఆరోహణ మరలా వస్తానని చెప్పాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచాలి, అంతేకాని ఆయన గురించి చెప్పిన గ్రంథాలలో ఉన్న విశ్వాసాన్ని పట్టుకొని వేలాడుతూ ఉండి అప్పుడు జరిగిన గుడారాల పండగ ఇప్పుడు చేసుకుందామని, అప్పుడు జరిగిన బూడిద పోసుకుంటే ఈ రోజున బూడిద పోసుకొని పండుగ చేసుకుందామని, అప్పుడు ఏదో పస్కా పండుగ జరిగితే మరి ఇప్పుడు కూడా పస్కా పండుగ జరగాలి కదా, జరగాల. పండుగలన్నీ దేనిని సూచిస్తున్నాయి చెప్పండి క్లియర్గా ఒక పాయింట్. పండుగలు చేసుకోమన్నప్పుడల్లా దేవుడు దేనిని సూచిస్తున్నాయి అవి? ప్రతి పండుగ పస్కా దేనిని సూచిస్తుంది, దేనికి ఛాయగా ఉంది చెప్పండి? క్రీస్తునకు ఛాయగా ఉంది. పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడని తెలిసిన తర్వాత మరలా నువ్వు పస్కా జరుపుకుంటున్నావు అని అంటే ఆయన చెప్పిన మాట ఏంటి? ఇది నా శరీరము మీ కొరకు విరవబడింది, జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. శరీరము, విరవబడిన శరీరము గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది కానీ వెనక ధర్మశాస్త్ర గ్రంథంలో ఆ పండగ ఉంది, ఆ రోజున ఈ పండగ ఉంది, ఈ మాసంలో ఇది ఉంది అని చెప్పేసి అది యూదులకు ఇవ్వబడినది. అది క్లియర్గా దట్ వాజ్ క్లియర్లీ గివెన్ టు జ్యూస్. ఇప్పటికీ యూదులు అవన్నీ ఫాలో అవుతారు. చాలామంది అనేక దేశాల్లో యూదులున్నా వాళ్ళు అవన్నీ ఫాలో అవుతారు. కానీ యూదులకు అన్యులకు దేవుడిచ్చిన క్లియర్ మాట, క్రీస్తునందలి విశ్వాసమే అల్టిమేట్ విశ్వాసం, ఇక దాని తప్పిన మార్గం లేదు అని చెప్తున్నా మరలా వెనక్కి వెళ్ళిపోయి ఆ గుడారం పండుగ లేకపోతే ఈ పండుగ ఆ పండుగ తప్పులేదు, తప్పని నేను అంటలేదు. ఎందుకంటే దేనిలోనైనా క్రీస్తును స్తుతించుట, క్రీస్తును జ్ఞాపకం చేసుకునుట గొప్పదే, అది గొప్పదే. అయితే చూడండి, ఈ కొన్ని దినాలు అయిన తర్వాత ఈయన భార్యతో కూడా వచ్చి ఇప్పుడు చెప్పు ఏ మార్గమో చెప్పు అంటే ఆయన చెప్తున్న మాట, క్రీస్తు యేసునందలి విశ్వాసమును గూర్చి అతడు బోధింపగా వినెను. అప్పుడు అతడు నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు. నీతిని గూర్చియు అనగానే మనం మళ్ళీ ఇందాక మంది గుర్తు రావాలి. నీతి అనగానే నీతిమంతుల పునరుత్థానము. నీతి అనేది ఎలా ఆపాదించబడుతుంది? ఇందాక సిస్టర్ చెప్పినట్లు నీతి అనేది ఎలా ఆపాదించబడుతుంది? ప్రభుని క్రీస్తు ప్రాణం పెడితే ఆయన నీతి మనకి, మన పాపం ఆయనకి, అలా ఆపాదించుకున్నాం, మనం అలా ఎక్స్చేంజ్ చేసుకున్నాం. సో అక్కడ నీతి గురించి ఆయన చెప్తున్నాడు. నీతిని గూర్చియు ఆశా నిగ్రహమును గూర్చియు
రాబో విమర్శను గూర్చియు. రాబో విమర్శ అంటే ఏంటి చెప్పండి ఇక్కడ? తీర్పు. ఎస్, జడ్జిమెంట్, తీర్పు. ఆ రోజున తీర్పు దినమున నువ్వు విమర్శించబడతావు. ఆ తీర్పును గురించి ఇవన్నీ చెప్తుంటే ఒక్కసారిగా ఈయనలో భయం భయం పట్టుకుంది. అబ్బో మంచిది, ఏదో ఈ టాపిక్ ఏదో చాలా హర్రర్గా ఉందిగా అని వెంటనే భయపడిపోయాడు. ఈ రోజున మనం కూడా మాట్లాడుకున్న మాటల్లో కూడా నిజంగా ఆలోచిస్తే భయమే ఉంది. నిత్య నరకము, అగ్నిగుండము, ఆ రెండవ మరణము అనే దానికంటే క్రీస్తుతో కూడా 1000 ఏళ్ళు ఉండటం, పిల్లలుగా ఉండటము, అధికారం ఇవ్వబడటము, ఇది చక్కగా గొప్పగా ఉంది కదా. ఈ మార్గం చాలా చాలా ఆనందంగా ఉంది కదా. దీనిలోకి పోకుండా దానిలోకి పోతానంటారే. దీనిలోకి పోవాల్సిన వాళ్ళు దానిలోకి వెళతామంటారు. సో అందుకే ఆయన చెప్తున్న మాటలు చూడండి. నీతి గురించి చెప్పాడు, ఆశానిగ్రహం గురించి చెప్పాడు, రాబోవు విమర్శను గురించి ప్రసంగించుచుండగా ఫేలిక్స్ మిగుల భయపడి చాలా భయపడిపోయాడట ఆయన ఇవన్నీ చెప్తుంటే. ఇప్పటికి చాలే, ఇదిక ఇక్కడ ఇంతవరకు ఆపేసేయి, చాలిక ఈ రోజుకి భయపడింది చాలు, తరువాయి భాగము రేపు అన్నట్లుగా ఆయన ఇక్కడ వరకు ఆపేసేయి పౌలు, చాలు అన్నట్లు భయపడిపోయాడట. మళ్ళీ సమయం వచ్చినప్పుడు నేను పిలిపిస్తాను, అప్పుడు మాట్లాడుకుందాం. ఈ లోపల ఆయన ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు, ఈ విషయాలన్నీ ఆలోచిస్తాడు. ఓహో ఇలా జరుగుతుందా, ఇది మొదటి పునరుత్థానమా, ఆశానిగ్రహం ఇదా, విమర్శ దినం ఉందా, మహా ఉగ్రత దినం ఉందా, దేవుని దినం ఉందా. సో ఇవన్నీ కూడా ఆలోచిస్తాడు. క్రీస్తు యేసునందుల విశ్వాసమే ఒక మార్గమా అని ఇవన్నీ కూడా ఆలోచించి ఉంచుతాడు. ఈయన అప్పటికి చాలు వెళ్ళిపోమన్నాడు. తర్వాత ఈయన జడ్జిమెంట్ ఏమి ఇవ్వట్లేదు, పౌలు గారు దోష అని ఇవ్వట్లేదు. ఒక 2 సంవత్సరాలు అలాగే జైల్లో ఉంచాడు. ఆయన్ని ఉంచేసి కావాల్సినప్పుడల్లా ఆయన పిలిపించి వాక్యం చెప్పించుకుంటున్నాడు. అలా వాక్యం చెప్పించుకోవడానికి వెనక ఉన్న ఇంకొక కారణం కూడా ఉంది, కనపడుతుంది అక్కడ మనకి. ఇంకొక కారణం కనబడుతుంది. ఏం కారణం అది? ఫేలిక్స్ ఈ వర్స్ ఎప్పుడు చదివిన అర్థం కాదు ఫాస్ట్ గారు. ఈ ఆ ఫేలిక్స్ ఎందుకు ఆయన పిలిపించి ఈ పదే చెప్పించుకుంటాడంటే లంచం ఇస్తాడేమోనని. పౌలు గారు ఏదైనా డబ్బులు ఇస్తే అప్పుడు ఆయనకి ఫేవర్ చేయొచ్చేమోనని ఆయన అది ఆశించి పదే పదే పిలిపించుకొని ఆ చెప్పు అంటే నీ మాట నేను వింటున్నాను అనగానే వెంటనే ఆ మనిషికి ఏమవుతుంది, ఈయన నా మాట వింటున్నాడు కాబట్టి వెంటనే నేను ఏదైనా ఆఫర్ ఇస్తే దానికి ఒప్పుకుంటాడు. ఆ ఆఫర్తో నేను బయటికి వెళ్ళిపోవచ్చు అని తనను తాను విడిపించుకోవడానికి ఈయన ద్రవ్యం ఏమన్నా ఇస్తాడేమోనని ఫేలిక్స్ గారు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. డబ్బులు ఏమైనా ఇస్తాడేమోనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ ఈ పౌలు గారు లేదు, ఇచ్చే రకము కాదు. ఆయన భలే జైల్లో వాళ్ళందరినీ కూడా మార్చాలనుకునే గొప్ప వ్యక్తి. సో అందుకే అలాగా ఒక రీజన్ అయితే ఈయన తీర్పు ఒకటేమన్నా యూదులకు వ్యతిరేకంగా ఇస్తే, అంటే యూదులకు అనుకూలంగా ఇచ్చాడు అనుకోండి, యూదులకు అనుకూలంగా ఇస్తే యూదుల్లో పేరుంటుంది దీనికి. లేదు యూదులకు వ్యతిరేకంగా ఇస్తే భార్య దగ్గర పేరు పోతుంది. ఎందుకని? భార్య యూదురాలై ఉండి వాక్యం వినడానికి ఆమె సిద్ధపడిందంటే, తీసుకొని వచ్చి వాక్యం సిద్ధపడిందంటే ఎంతో కొంత ఆ నిబద్ధత ఉంటుంది. ఇప్పుడు తీర్పు కనుక ఏదన్నా ఇచ్చి ఈయన ఇలా శిక్ష వేశాడు అనుకోండి, అది యూదులను మెప్పించాలి అని అంటే యూదులకు అనుకూలంగా ఇచ్చి ఇతను ఏదో కొట్టండో చంపండో అని ఇచ్చేయాలి. లేదు ఇతను మందు ఏ దోషము లేదు అని ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి అని కనుక రాసి పంపిస్తే తన భార్య చెప్పిన ప్రకారం ఆమె మెప్పు కోసము చేయాలి. ఈయన రెండిట్లో సందిగ్ధమైపోయి ఏం చేయాలో అర్థం కాక అట్లా వదిలేసి నా తర్వాత వచ్చే అధికారి ఆయన చూసుకుంటాడులే అని చెప్పేసి ఒక 2 సంవత్సరాలు ఉండి ఈయన తర్వాత ఫేస్తు అనే ఒక అధికారి వస్తాడు, ఆయనకు వదిలేసి వెళ్ళిపోతే ఆయన చూసుకుంటాడు. నెక్స్ట్ వచ్చిన ఆయన ఈ బడనేదో ఆయన పడతాడు. నాకెందుకు ఈ తలకాయ నొప్పి? పిలాతు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చేతులు కడుక్కున్నాడు. ఎందుకు? పిలాతు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చేతులు ఎందుకు కడుక్కున్నాడు? ఆ పాపము ఆయన ఇచ్చింది తప్పు అని తెలిస్తే ఆ అపరాధ దోషం ఏదైతే ఉందో ఆ రక్త దోషము, నిరపరాధి రక్తము దేవునికి మొరపెట్టుకుంటుంది.
సో ఆ పాపం ఏదైతే ఉంటే అది నా మీదకి నా పిల్లల మీదకి రాకూడదంటే అక్కడ ఉన్న వారంతా కేకలు వేసి మా మీదకి వచ్చును గాక అని చెప్పేసి చాలా గొప్పగా తీసుకున్నారు వాళ్ళు. చాలా గొప్పగా తీసుకున్నారు, మా మీదకి వచ్చును గాక. సో ఇక్కడ ఈయన మాటికి ఆయన్ని పిలిపించి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు పౌలు గారి నుంచి, ఏదైనా ఇస్తాడేమో, ఏదైనా చేస్తాడేమో. అంటే ఒక లంచగొండి తనం అనేది ఇతనిలో కనబడుతుంది. ఎందుకంటే బికాజ్ బై నేచర్ హీ వాజ్ ఎ స్లేవ్, ఒక బానిస. అక్కడి నుంచి కొద్దిగా ఎదిగి ఒక గవర్నర్గా నియమింపబడ్డాడు. సో అతని యొక్క మునుపటి స్వభావం మాత్రం పోగొట్టుకోకుండా పదే పిలిచి మాట్లాడుతూ ఉంటే ఆ ర్యాపో పెరిగి ఈయన ఆయనకి ఏమన్నా ఆఫర్ చేస్తాడేమో అన్నట్లుగా చూసుకున్నాడు. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫేలిక్స్కు ప్రతిగా పోర్క్యూ ఫేస్తోనే అతను వచ్చాడట. అప్పుడు ఫేలిక్స్ యూదుల చేత మంచివాడిని అనిపించుకోవాలని కోరి పౌలును బంధకముల్లోనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. చివరికి యూదులకే సపోర్ట్ చేయాలి, నేను వారి దగ్గరే పేరు పొందాలని చెప్పేసి ఏం చేశాడంటే ఏం జడ్జిమెంట్ ఇవ్వకుండా ఈయన జైల్లోనే ఉండనివ్వండి అని చెప్పేసి జైల్లో ఉంచేసి వెళ్ళిపోయాడు. ఇన్ని దినాలు వాక్యము విన్నాడు, పలుమార్లు పిలిపించుకొని పౌలు గారి చేత మాటలు విన్న వ్యక్తి అయినా ఆయనలో మార్పు రాలే. విన్నాడు అని కనబడుతుంది. సో ఈ క్రీస్తుని విశ్వసించిన మార్గంలో ఈయన ఉన్నాడు, ఈయన మార్గం అందు ఏ తప్పు లేదు అని ప్రకటించే శక్తి కానీ బలంగా ఆయనలో కనపడలే. యూదులను మెప్పించాలనుకొని, అంటే ఒకరి మెప్పును కోరుకొని, వారందరి మెప్పును కోరుకొని ఈయన అట్లాగే జైల్లో ఉండనివ్వండి అని చెప్పేసి ఏమీ తీర్పు తీర్చకుండా వెళ్ళిపోతే ఏమవుతుంది, అలాగే శిక్ష కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వచ్చిన అధికారి చూస్తాడు. నెక్స్ట్ వచ్చిన అధికారి ఫేస్తు అనే ఆ అధికారి వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత జరిగే సంఘటనలు అవన్నీ కూడా మనము వచ్చే భాగంలో మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ సెషన్లో మనం రేపు జరగబోయే సెషన్లో మాట్లాడుకుందాం. సో ఈ ఫేలిక్స్ యూదురాలైన భార్యను చేసుకున్నప్పటికీ, ఈయన పదే పిలిచి వాక్యాన్ని చెప్పించుకున్నప్పటికీ ఎవరి మెప్పును పొందగోరి ఈయన తన చర్యలను తీసుకోవాలి, దేవుని మెప్పు కోరాలి, లేదా దేవుని మెప్పించాలి అని అనుకుంటే ఈయన ఏదో ఒక డెసిషన్ తీసుకునేవాడు, లేక మంచితనంగా ఉండేవాడు. కానీ ఆయన యూదుల్నే మెప్పించాలి అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా జనాలను మెప్పే కావాలని కోరుకునే వాళ్ళు ఈ రోజున చాలామంది ఉన్నారు. దేవుని మెప్పు కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రియులారా. సో ఇన్ని శ్రమల గుండా వెళుతున్నా కానీ ఈయన పౌలు గారి యొక్క గోల్ ఏంటి చెప్పండి? నెక్స్ట్ గోల్ ఏంటి? వెరీ గుడ్ సిస్టర్. రోమాకి వెళ్ళి తన సాక్ష్యాన్ని చెప్పాలి అని. ఇక నువ్వు ఈ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రకాలైన హింసలు జరుగుతున్నా ఆయన పట్టించుకోడు. నా అంతిమ గోల్ అదే, నా అల్టిమేట్ గోల్ అదే. నేను మళ్ళీ రోమాకి వెళ్ళి నేను రోమాలో సాక్ష్యము చెప్పాలి. అది నాకు ప్రభు అయిన క్రీస్తు ఇచ్చిన పని. మరి ప్రభు అయిన క్రీస్తు మనకే ఈ పనిని అప్పగించాడు. మనం ఎంతమంది ఆయన మార్గంలో ఆయన్ని విశ్వసించి నడుస్తున్నాము? చూడండి, నీతిమంతుల అనీతిమంతుల పునరుత్థానం మనకు తెలిసినా కానీ మరి అనీతిమంతుల యొక్క పునరుత్థానం గురించి వారికి చెప్పి నాశనమునకై జోగుతున్న వారిని నీవెందుకు రక్షించవు? నీవెందుకు లాక్కురావు? వారికి ఎందుకు ప్రకటించవు రక్షణని? సువార్త నిన్న పాఠంలో సువార్త ఎవరికి, మహిమ ఎవరికి, సువార్త ఎవరికి అనే పాఠం నిన్న విన్నారు కదా. సువార్త ఎవరికి? దేవుణ్ణి నమ్మి వారికే సువార్త. విశ్వాసంలో తప్పిపోయి ఉన్న వారికి సువార్త అవసరం. సువార్త అవసరం ఎవరికి ఉందో వారందరికీ సువార్త. ఎట్టి వారికైతే మరణాన్ని తప్పించగలుగుతుందో వారికి సువార్త. ఎట్టి వారైతే నిత్య జీవం కావాలనుకుంటున్నారో వారికి సువార్త. ఎట్టి వారైతే రెండవ మరణం నుంచి తప్పించుకోవాలనుకున్నారో అట్టి వారికి సువార్త. దానివలనే మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. సువార్త అంటే క్రీస్తును విశ్వసించాలి అనే పాయింట్ అనేది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్ని బేస్ చేసుకుని మన సువార్త అంతా ఉంటుంది. ఎంత సువార్త చెప్పినా అంతా విని చాలా బాగుందండి అని తప్పట్లు కొట్టేసేసి మరలారా రెండో రోజు విందాము అంటే సోదా ఇది వినటానికి. ఎన్నిసార్లు ఫేలిక్స్ మరలారా అని అనేక మార్లు పిలిపించుకొని విన్నది సోది కాదు ప్రతిసారి చెప్పడానికి. సువార్త అనగానే నీలో చలనము కలగాలి,
నువ్వు విశ్వసించాలి. దేవుని మాటను, చిత్తాన్ని నెరవేర్చడానికి నీవు నడుం కట్టుకోవాలి. నువ్వు నడుం కట్టుకోవాలి, సిద్ధపడాలి. ఆయన సువార్తను ప్రకటించడానికి ఎవరెవరికి అవసరం ఉన్నదో, అవసరమున్న ప్రతి వారికి సువార్త ప్రకటించాలి. ప్రకటించాల్సిన బాధ్యత మనకి ఉన్నది అని చెప్పి ఆయన పౌలు గారు తన మాటల్లో చెప్తున్నాడు. నేను నిరీక్షణ కలిగి ఉన్నాను, నమ్మి నిరీక్షిస్తున్నాను. మనం నమ్మి నిరీక్షిస్తున్నామా? నమ్మి నిరీక్షిస్తే మనం ఏం చేస్తాము? మనలో ఎవరికి లేదో వారికి ప్రతిసారి చెప్తుంటాం, నువ్వు వెంటనే బాప్తిజం తీసుకో, వెంటనే తీసుకో అని. అలా ఎవరికైనా మీరు కంటిన్యూగా చెప్పారా? కంటిన్యూగా వినకపోయినా నువ్వు తీసుకో అని ఎవరికైనా చెప్పారా? చెప్పలేదు. చెప్పలేదు. ఒకవేళ ఇప్పుడు దినాల్లో అలా చెప్తుంటే మత మార్పిడి అని చెప్పేసి చాలామంది బయలుదేరి హింసలు పెడుతున్నారు. ఎందుకు మీరు వాళ్ళని హింసిస్తున్నారు? ఎందుకు మీరు వారిని బాధించి వారి మతాన్ని మారుస్తున్నారు అని అంటున్నారు. మనం మతం మార్చట్లేదయ్యా, మార్గంలోకి రమ్మంటున్నాము. ఈ మార్గము క్రీస్తుని విశ్వసించి నడిచే మార్గంలో నడవమంటున్నాము. నేను నడుస్తూ ఉంటే ఆ మార్గం చాలా బాగుందయ్యా, ఆ మార్గంలో ఇవన్నీ ఉన్నాయని వాళ్ళకి చెప్తుంటే వీళ్ళంటాడు నువ్వు మతం మారుస్తున్నావు అని. అంటే నీ మతము కాదు, మార్గం మార్చుకుంటూ ఇందులోకి రమ్మంటున్నావు. మనం ఎంతమందిని ఆత్మలను రక్షిస్తున్నాము. ప్రతి ఒక్క ఆత్మ రక్షించబడినప్పుడు దేవుడు ఎంతో ఆనందపడతాడు, దేవుడు ఎంతో ఆనందిస్తాడు. ఆ ఆనందము, మనము దేవుని యొక్క ఆనందాన్ని మనం చూడాలి అంటే అది మనము ఒక అవిశ్వాసిని లేక క్రీస్తు అంటే విశ్వాసం లేని వారిని ఆ మార్గంలోకి నడిపించడం ద్వారా దేవుని యొక్క ఆనందాన్ని చూడొచ్చు మనం. ప్లస్ దేవుడు మనకు అప్పగించిన పనిలో మన వంతు భాగం మనము నిర్వర్తించినట్లు అవుతుంది ప్రియులారా. సో పౌలు గారి జీవితంలో చూసారా, ఎన్ని దెబ్బలు, ఎన్ని కొట్టివేత, ఎన్ని విమర్శలు, ఎన్ని సభలు, ఎంతమంది ముందు నుంచున్నా తను చెప్పవలసింది మాత్రము చాలా క్లారిటీతో, చాలా క్లియర్గా చెప్తున్నాడు. నేను నమ్మిన దాన్ని ప్రకటిస్తున్నాను. నేను దేనైతే నమ్మానో దాన్ని ప్రకటిస్తున్నాను. సో నమ్మిన దాన్ని ప్రకటించడానికి భయపడకూడదు అనేది మనందరి క్రైస్తవులు నేర్చుకోవాల్సిన ప్రథమ పాఠం. సో తర్వాయి భాగము రేపు చూద్దాం ప్రియులారా. దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయం చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా మనము ముగించుకుందాం ప్రియులారా. ప్రార్థన చేయమన్నప్పుడు ఆలోచించద్దు, మీరు ప్రార్థించండి. ప్రార్థనకి వెనక స్టెప్ వేయటము, వాళ్ళు కాకపోతే వీడు చేస్తారులే అనుకోవద్దు. ప్రార్థన అనేది మీకు ఇచ్చిన దేవుడు గొప్ప అవకాశం. ఈ సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థించే అవకాశం వచ్చింది కాబట్టి నేను ముందు అనుకోవాలి. అది ప్రార్థించమని అడుగుతుంటే చాలామంది కామ్గా అలాగా ఉండిపోతున్నారు. ప్రార్థించండి, తప్పులేదు కదా. పరిశుద్ధుడా, ప్రేమమయడానికి స్తోత్రాలు తండ్రి. నజరేయడానికి మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తున్నాను అయా. ఇదిగో తండ్రి నా ప్రభా, మరి ఈ దినమున తండ్రి నా ప్రభా